ప్రభునామమునకు మహిమ కలుగునగాక. మరి ఈ వీడియో చూస్తున్నటువంటి దేవుని బిడ్డలకును ఆత్మీయులకును ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. దేవుడు మనల్ని స్త్రీనిగా, పురుషునిగా, స్త్రీనిగా దేవుడు మనల్ని భూమి మీద నిర్మించాడు. నిర్మించిన దేవుడు మన పట్ల దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఏ విధమైనటువంటి ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. మనం చేసిన దేవుడు మన ఈ రోజున భూమి మీద ప్రతి ఒక్కరం కూడా నానా విధమైన కష్టాలు, బాధలు, సమస్యలు, శోధనలు అనుభవిస్తూ ఉన్నాం. ఒకటి ఇలా, రెండోదిగా భయములు, కలవరాలు ఇవన్నీ. అయితే రెండోదిగా మానవులమైన మనము రకరకాల వ్యసనాలకి, రకరకాల పాపాలకి, రకరకాల మోసాలకి, మరి మోసపూరితమైన జీవితాలకు మరి లోబడిపోయి, మరి పలు విధాలైన వ్యసనాలకు లోబడిపోయి జీవితాలు పాడు చేసుకుంటున్న పరిస్థితి కూడా కలిగి ఉన్నాం. ఇందుకోసమైనా దేవుడు మానవులను సృష్టించింది, ఇందుకొరకైనా దేవుడు మానవులను సృష్టించింది. మనం అనుకుంటాం, ఎందుకు పెళ్లి చేసుకున్నాను, పెళ్లి చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండేదో అనుకుంటాం. ఎందుకు ఈ బిడ్డలను కనకుండా ఉంటే చాలా బాగుండేది అనుకుంటాం కదా, అనుకుంటా ఉంటాం. ఎందుకు నేను పుట్టాను, పుట్టకుండా ఉంటే చాలా బాగుండేది అనుకుంటాం. ఈ ఇంట్లో ఎందుకు పుట్టాను, లేకపోతే ఈ ప్రాంతంలో ఎందుకు పుట్టాను, పలు విధాలుగా మనకున్న సమస్యలను బట్టి పలు విధమైన ఆలోచనలు వచ్చి ఒక నిరాశ, నిస్పృహ, చావలేక బ్రతుకున్నట్టుగా కొంతమంది జీవితాలు ఉంటాయి. చావలేక బ్రతుకున్నట్టు కొంతమంది జీవితాలు ఏం చేస్తారంటే, ఇక భూమి మీద వారు బ్రతకడానికి స్పోర్ట్స్ లేవు, ఇక చోటు లేదు, ఇక స్థానం లేదు, ఇక నిలవడానికి లేదు, ఆధారం లేదు అన్నట్టుగా ఆత్మహత్యలు చేసేసుకుని ప్రాణాలు తీసేసుకుంటూ ఉన్నారు. ఇందుకోసమా దేవుడు మనల్ని చేసింది, ఇందుకోసమా దేవుడు మనల్ని చేసింది అంటే కాదు. బైబిల్ చెప్తుంది, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో పేతురు భక్తుడు చెప్తున్నాడు ఆ మాట. అలాగని దేవుడు కూడా సృష్టించిన తర్వాత ప్రభువు కూడా చెప్తున్నాడు ఆ మాట. ఇక్కడ ఎరిగినటువంటి పేతురు భక్తుడు మనలాంటి వాడు ఎరిగాడు. ఎలాగంటే, మనం ఎరగక నేనేంటా ఇన్ని బాధలు అని చెప్పేసి మనం అనుకుంటాం, మరి ఏంటా నాకు ఇన్ని కష్టాలు అనుకుంటాం. ఎరిగినటువంటి వ్యక్తి, ఈ సత్యాన్ని ఎరిగిన వ్యక్తి ఏం చెబుతున్నాడో తెలుసా? దేవుని ఎరిగిన వారు కూడా ఈ సత్యాన్ని ఎరగరు. దేవుని ఎరిగి ఉన్నవారు కూడా ఈ సత్యాన్ని ఎరగకపోటాన నిరాశ, నిస్పృహ, వేదన, బాధ అనుభవిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ సత్యాన్ని ఎరిగిన వ్యక్తి ఏం సాక్ష్యం చెప్తున్నాడు తెలుసా? మరి 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడం కోసమే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆశీర్వాదానికి వారసులుగా ఉండడం కోసమే దేవుడు ఏం చేశాడంటే మనల్ని పిలిచాడంట. ఆశీర్వాదానికి మీరు వారసులుగా ఉండండి, ఆశీర్వాదానికి సొత్తుగా ఉండండి, ఆశీర్వాదానికి వారసులుగా ఉండండి. అంటే ఆశీర్వాదం మీది, మీరు ఆశీర్వదించబడినటువంటి వారు కనుక ఆశీర్వాదం మీది, దానికి మీరు వారసులుగా ఉండండి, దాన్ని మీరు అనుభవించండి, దాన్ని మీరు పొందుకోండి, దాన్ని మీరు అనుభవించండి, దాన్ని మీరు పొందుకోండి అని చెప్పేసి దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? ఆ విధంగా చెప్పాడు. ఈ సత్యాన్ని ఎవరు ఎరిగారంటే, మనలాగా రక్తమాంసములు కలిగి రక్తమాంసముల ద్వారా ఈ లోకానికి పుట్టినటువంటి మనలాంటి వ్యక్తి పేతురు భక్తుడు ఈ మాట సాక్ష్యం చెప్తున్నాడు. అంటే ఆయన ఎరుగున్నాడు. ఈ సత్యాన్ని ఏం చేశాడు? ఆయన ఎరిగాడు. మనం దేవుని నమ్ముకున్నా కానీ ఎరగని వారు ఉన్నాం. దేవుని నమ్ముకున్న వారు కూడా సత్యం తెలియక పలు విధాలుగా వారిని నిందించుకుంటూ, పరిస్థితులను బట్టి నిందించుకుంటూ బాధ, శోధన అనుభవిస్తూ ఉంటారు. కానీ ఇది మాత్రం కాదు. దేవుడు ఏం చేశాడు? మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడంట. ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. కనుక మీరు కీడుకు ప్రతి కీడు, ఎవరైనా మీకు కీడు చేస్తే మీరు కీడు చేయొద్దు. ఎందుకంటే మీరు ఆశీర్వాదానికి వారసులు. ఒకవేళ మీకు ఎవరో కీడు చేశారంటే ఆ కీడుని బట్టి మీరు పాడైపోతారా? ఆ కీడుని బట్టి మీరు పతనమైపోతారా? ఆ కీడుని బట్టి ఏదైనా మీరు అదైపోతారా? ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా దూషణ పలికారా, శాపగ్రస్తమైన మాటలు పలుకుతున్నారా? అయితే మీరు తిరిగి మరలా అలాంటి శాపగ్రస్తమైన మాటలు పలకండి. ఎందుకంటే మీరు ఆశీర్వాదానికి వారసులు. వారు శాపగ్రస్తమైన మాటలు పలికినా ఆ శాపాలు మీకు తగలం, ఆ దోషాలు మీకు తగలం. వారి నోరు మంచిది కాదు అంటారు. వారి నోరు మంచిది కాకపోయినా, ఒకవేళ నిజంగానే వారి నోరు మంచిది కాకపోయినా, దేవుడి యొక్క నోటి మాట కంటే కూడా వారి నోరు బలమైనది కాదు. బిలాము నోరు తెరిచాడు ఇశ్రాయేలును శపించడానికి. దేవుని ఎదుట మౌనయి ఇశ్రాయేలును దీవించాడు. కనుక మీకు ఎవరైనా కానీ శపించేవారు ఉన్నారా, దూషించేవారు ఉన్నారా, శాపాలు పలికేటువంటి వారు ఉన్నారా? నువ్వు అలాగైపోతావు, ఇలాగైపోవాలి అని చెప్పి శాపాలు పలికేవారు ఉన్నారా? ఆ శాపాలు పలికేటువంటి నోటి కంటే కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదం చాలా గొప్పది, అది చాలా బలమైనది.
చాలా బలమైనది. అది ఎరిగిన భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు మనం కూడా ఎరిగితే మనం ఎంతో ఆశీర్వాదాన్ని ఏం చేస్తాం, మనం ఆశీర్వాదానికి వారసులుగా ఉంటాం, ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. ఒక మాట చెప్పాలంటే ప్రార్థనలు చేసేటప్పుడు మీరే చూడండి, మీ నోటి నుంచి వచ్చే ప్రార్థన చూడండి. ప్రభువా నన్ను ఆశీర్వదించయ్యా అంటాం. ప్రభువా నా భార్యని ఆశీర్వదించు, నా భర్తను ఆశీర్వదించు, నా పిల్లల్ని ఆశీర్వదించు, దేశాన్ని ఆశీర్వదించు, ప్రజలను ఆశీర్వదించు, సంఘాన్ని ఆశీర్వదించు, సేవకురాలను ఆశీర్వదించు, వాళ్ళని ఆశీర్వదించు, వీళ్ళని దీవించు, వాళ్ళని ఆశీర్వదించు అని చెప్పేసి మా నోట ఏమవుతుంది, ఎక్కువ ఆశీర్వాదపు మాటలే వస్తాయి. ఆశీర్వదించు 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 అంటే ఆ ఆశీర్వాదం దేవుడు ఏం చేశాడు, మనకి అనుగ్రహించాడు, దానికి వారసులుగా చేశాడు. దాన్ని అనుభవించడానికి ఏం చేశాడు దేవుడు, మనకు కృపనిచ్చాడు. కనుక మా నోట ప్రార్థనలో కూడా ఎక్కువగా ఏం పలుకుతామంటే ఆశీర్వాదం పలుకుతాం. ప్రార్థనలో మామూలుగా కోపం వచ్చేటప్పుడు ఏం మాట్లాడతామంటే వారిని తిడతాము, వారిని భయంకరంగా మాట్లాడతాం. నీ సంగతి తెలుసులే, నువ్వు అట్టంటోడు ఇట్టంటోడు, నువ్వు ఇలాంటి దానివి అలాంటి దానివి, ఇలాంటి మాటలు ఏవో మాట్లాడుతూ ఉంటాం. చూద్దాంలే ఏమవుతావు చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం, దేవుడు ఉన్నాడుగా, చూస్తున్నాడుగా, నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, ఇలాంటి మాటలు ఏవో మాట్లాడుతూ ఉంటాం. కానీ ప్రార్థన దగ్గరికి వచ్చేపాటికి నీ కోపంతో మాట్లాడేటప్పుడు అలా మాట్లాడతావు, నీ మనసుతో మాట్లాడేటప్పుడు అలా మాటలు మాట్లాడతాం మనం. కానీ దేవుని దగ్గర ప్రార్థించేటప్పుడు ఆశీర్వాద మాటలు పలుకుతూ ఉంటాం. ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించు, నా బిడ్డలను ఆశీర్వదించు, నా భార్యను ఆశీర్వదించు, సంఘ సమాజాన్ని ఆశీర్వదించు, మా గ్రామ పట్టణాలు కూడా ఆశీర్వదించు అని చెప్పేసి ఆశీర్వాదాలు పలుకుతాం. ఆశీర్వాదం పలుకుతాం. పాస్టమ్మ గారిని ఆశీర్వదించయ్యా, వారి కుటుంబాలను ఆశీర్వదించయ్యా అని చెప్పేసి ఆశీర్వాదం 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 అంటే ఎందుకు ఈ మాట ఎక్కువగా వాడతాం ప్రార్థనలో? అనేక పర్యాలు ఈ మాట ఏ ఒక్కరి కోసం ప్రార్థన చేసినా ఖచ్చితంగా ఆశీర్వదించు అనే మాట పలకకోకుండా ప్రార్థన ముగించాం. వారి కోసం ఆశీర్వదించు అనే మాట పలకోకుండా ప్రార్థన మాత్రం ముగించం. ప్రార్థన వారి కోసం, ఎవరి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావో వాళ్ళని ఆశీర్వదించు ప్రభువా అనుకోకుండా ఆ ప్రార్థన ఆపం. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాం వాళ్ళు ఖచ్చితంగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాం. నీ కోసం, నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నా, నీ కోసం, నీ కుటుంబం కోసం కూడా ఆశీర్వదించిన ఆయన అనకుండా ప్రార్థన ముగించబడదు. కావాలంటే మీరు టెస్ట్ చేసుకోండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు గమనించి ఇప్పటివరకు ఒకవేళ నువ్వు గమనించకపోతే ఈ రోజున ఈ వర్తమానం విన్న తర్వాత నువ్వు గమనించు ఎలా ప్రార్థన చేస్తావు. ఖచ్చితంగా ఒకవేళ నీ శత్రువుగా ఉన్నా కూడా ఆ శత్రువును కూడా ఏం చేస్తావు తెలుసా, ఆశీర్వదించయ్యా, దీవించయ్యా అని ప్రార్థన చేస్తావు. మళ్ళా తర్వాత ఆ శత్రువు గురించి నీకు కోపం వస్తే అది వేరుగా ఆలోచన చేసుకుంటావు. ప్రార్థనలో మాత్రం ఖచ్చితంగా ఆశీర్వదించు అనే మాట పలుకుతావు. అంటే ఎందుకైనా అలా పలుకుతావు అంటే దేవుడు ఆల్రెడీ ఏం చేశాడు, మనల్ని ఆశీర్వదించాడు. ఆశీర్వాదానికి వారసులుగా మనల్ని చేయడానికి ఆశీర్వాదం నీది, నువ్వు అనుభవించు అని చెప్పేసి ఏం చేశాడు దేవుడు, మనకి దాన్ని ఇచ్చాడు. బైబిల్లో చూస్తారు ఒక మాట, ఆదికాండము 5వ అధ్యాయంలో 2వ వచనం, మగవానిగాను ఆడుదానిగాను వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులు అని పేరు పెట్టాడంట. ఆడుదానిగాను మగవానిగా దేవుడు సృజించి వారిని ఏం చేశాడు తెలుసా, ఆశీర్వదించి నరులని వారికి పేరు పెట్టాడంట. వారిని ఆశీర్వదించి ఏం చేశాడు దేవుడు, వారికి నరులని పేరు పెట్టాడు. అయితే ఏమని ఆశీర్వదించాడు దేవుడు, వారిని ఏమని ఆశీర్వదించాడు బైబిల్లో చూద్దామా. ఆదికాండం 1వ అధ్యాయం 27-28 వచనాలు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుడు స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఏ విధంగా ఆశీర్వదించాడు ఇక్కడ, మీరు ఫలించండి ఏమన్నాడు దేవుడు, వారిని ఆశీర్వదించాడంట. ఎట్లనగా ఆ ఆశీర్వాదం విధం కూడా చెప్తున్నాడు. వారిని ఆశీర్వదించాడు. ఏ విధంగా దేవుడు ఆశీర్వదించాడు అంటే మీరు ఫలించండి అంటే చక్కగా మీరు గర్భఫలము కలిగి ఉండండి. ప్రతి ఒక్కరు కూడా గర్భఫలము కలిగి ఉండండి, ఫలించండి, అభివృద్ధి చెందండి. ఫలించడమే కాకుండా ఏం కావాలి, ఫలభరితంగా ఉండాలి. ఆ దినాన్ని దేవుడు ఆశీర్వదించింది, ఇద్దరినిగా చేశారు. అయితే మీరేం కావాలి, అనేక మంది సంతానాన్ని మీరు కనాలి, మీరు ఫలించాలి, భూమిని ఏం కావాలి, నిండించాలి, దాన్ని ఏలుబడి చేయాలి అని చెప్పేసి ప్రభువు చెప్తున్నాడు. ఫలించాలి అంటే మన బిడ్డలు మన గర్భఫలాన్ని ఏం చేస్తాడంటే దేవుడు దీవించాడు. ఆయన మాటలో మన గర్భఫలాన్ని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. మీరు ఫలించండి అంటే ఫలం. గర్భఫలం ఏంటి, ఫలం చూసి మనం అబ్బా అని చెప్పేసి బాధపడతామా,
బాధపడతాం చెప్పండి? ఫలం అంటే ఇష్టపడకుండా ఎవరుంటాం? ఫలము, ఫ్రూటు కనుక మనం ఇష్టపడతాం దాన్ని. అలాగనే మరి ఆ ఫలాన్ని ఏ విధంగా ఆస్వాదిస్తాం ఈరోజు ఈ దినాల్లో? మామిడికాయలు కదా, చిన్న రసాలు, తర్వాత బంగిని పిల్లికాయలు, వీటిని ఇష్టపడని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అంటే ఆ ఫలం అందరం కూడా ఇష్టపడతాం. అలాగనే వాటిని భూ సంబంధమైన ఫలాలనే మనం ఇష్టపడతాం. పలు విధాల ఫలాలు వాటిని ఇష్టపడతాం. దేవుడిచ్చే ఫలం ఎలా ఉంటుంది? ఒకేలా ఈ చెట్టు ఇచ్చేదైనా ఒకేలా కుళ్ళిపోద్దో పుచ్చుపడదు. కానీ దేవుడిచ్చే ఫలం చాలా శ్రేష్టమైనది. దేవుడు అంటాడు కదా, మీరు ఫలించండి అంటే ఆ ఫలం అంటే గర్భఫలాన్ని కూడా ఏం చేశాడు దేవుడు? మన గర్భఫలాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాడు. అయితే ఈ రోజున ఆ గర్భఫలం మనకు ఆశీర్వాదంగా లేక అదొక వేదన, శోధన, బాధగా మారిపోయి వేదన పడుతున్నాం, బాధపడుతున్నాం. గర్భఫలంలో ఏమి లేదు చెప్పండి, సంతోషం లేదు. చాలా మంది జీవితంలో చిన్న బిడ్డలప్పుడు సంతోషపడతాము, పెద్దవారైన తర్వాత వారి గురించి సరైన సంతోషం, హృదయపూర్వకమైన ఆనందాన్ని బిడ్డలను బట్టి ఆనందించలేకపోతున్నా. అయ్యో నాకు చెట్టంత కొడుకున్నాడు, చెట్టంత కూతురుంది అని చెప్పేసి నా అంత కొడుకు నా అంత కూతురు అనుకున్నా వారిని బట్టి కొంతమంది జీవితాలు సంతోషం ఉండట్లేదు, సమాధానం ఉండట్లేదు. ఒకటి వాళ్ళ ప్రవర్తన ఫలాన్ని బట్టి. రెండోదిగా పుట్టిన తర్వాత ఈ లోకంలో వ్యాధులు, రోగాలకు గురై బిడ్డలు కూడా ఏమవుతున్నారు? చాలా శోధన, బాధలు అనిపిస్తుంటే దాన్ని బట్టి కూడా మనకెంతో వేదన, బాధ. ఇలాగా అంటే ఏంటి? దీనంతటి కారణము దేవుడు దాన్ని ఫలమని చెప్పాడు. ఏంటి అంటే దేవుని యొక్క మాట వినకపోవటాన్ని బట్టి మనం ఏం చేయలేకపోతున్నాం? ఆశీర్వాదాన్ని కోల్పోయాం. కానీ దేవుడు మరలా తిరిగి ఇవ్వడం కోసమే దేవుడు ఇష్టపడి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. అయితే దేవుడు ఇచ్చిన మాట ఏంటి? ఫలించండి అంటున్నాడు. మరలా ఏమంటున్నాడు దేవుడు? మీరు ఫలించి అభివృద్ధి చెందండి. మన జీవితాల్లో ఏముండాలంటే అభివృద్ధి ఉండాలంట. కొంతమంది బ్రతుకులు అభివృద్ధి అనేటువంటిది అగ్గపడదండి. అభివృద్ధి అనేది అగ్గపడదు. ఎక్కడున్నామంటే అక్కడే ఉంటాం. కానీ యేసు దగ్గరికి వచ్చిన తర్వాత, యేసు లేనప్పుడు ఆయన మాట వినకపోవడాన్ని బట్టి, ఆయన మాట మన జీవితంలో లేకపోవడాన్ని బట్టి మనం ఆశీర్వాదాన్ని చూడలేకపోయాం, మన బిడ్డల ఫలభరితంగా చూడలేకపోయాం. అయితే ఇప్పుడు ఈ లోకంలో ఉన్న ప్రభావం ఒకవేళ మన బిడ్డలను ఏదైనా శోధించి, బాధించి నీకు కాకుండా చేసిందా? నీకు దుఃఖానికి హేతువుగా మార్చిందా? నీకు వేదనకి హేతువుగా మార్చిందా? ఏడుస్తున్నావా? రాత్రింబగళ్ళు ఏడుస్తున్నావా? నీ బిడ్డలను బట్టి వేదన పడుతున్నావా? వ్యాధి రూపంలోనా, లేకుంటే వాళ్ళ ప్రవర్తన రూపంలోనా, వారి బ్రతుకు రూపంలోనా, వారికి కలిగిన శ్రమల, వారికి కలిగిన శోధనల, నీ కొడుకు, నీ కూతురుకు, నీ బిడ్డలకు కలిగిన శోధనల, బాధల, అవి నీకు బాధాకరంగా ఉన్నాయా? అయితే యేసు దగ్గరికి వచ్చావు కదా, నువ్వు యేసుని నమ్ముకున్నావు కదా. అయితే ఏం చెయ్యి? ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చెయ్యి. ఆయన సన్నిధిలో మోకరిల్లి నువ్వు ప్రార్థన చేస్తే నీ కొడుకు జీవితం దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ కూతురు జీవితాన్ని, కుమార్తె జీవితాన్ని కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎందుకంటే ఆశీర్వాదానికి వారసులుగా ఉండడం కోసమే దేవుడు మనల్ని పిలిచాడు. మనతో పాటుగా మన బిడ్డలకు కూడా ఆశీర్వాదం. ఈరోజు మనం సంపాదించిన ఆస్తి ఏం చేస్తాం తెలుసా? మనమే తిని తాగేయం. వాటి ఏం చేస్తాం తెలుసా? మనం జాగ్రత్తగా వాడుకొని మన బిడ్డలకు దాన్ని పంచుతాం, మన కుమార్తెకు దాన్ని పంచి శుభ్రంగా జాగ్రత్తగా వాడుకోండి, జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి అని చెబుతాం. అర్థమవుతుంది. ఎందుకని? మన బిడ్డలు మనకంటే సుఖంగా బ్రతకాలని, మన బిడ్డలు మనకంటే బాగా బ్రతకాలని చెప్పేసి మనం ఆశపడతాం. అయితే మనం బాగుంటే చాలదు, దేవుడు ఏం చేస్తాం? మన బిడ్డలకు కూడా ఆశీర్వాదాన్ని పంచుతాడు. మన కుమార్తెలు కూడా ఆశీర్వాదాన్ని పంచుతాడు. మన హృదయంలో ఎలాగుంటుందో తెలుసా? నాకంటే నా కుమారుడు ఆశీర్వించబడాలని ఆశ ఉంటాం కదా. అలాగనే దేవుడు మనకంటే కూడా మన బిడ్డలు ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడతాడండి. నీలో ఉన్న ఆశీర్వాదాన్ని నీ కుమార్తెలకు, నీ కుటుంబీకులు ఇంకా చెప్పాలంటే నీవు ఇంకా దేవునికి లోబడితే నీ యొక్క రక్త సంబంధీకులు కూడా నీ ఆశీర్వాదం నీలో నుంచి వెళుతుంది. నీ రక్త సంబంధీకులకు, నీ స్నేహితులకు, నీ ఇరుగు పొరుగు వారికి కూడా నీలో ఉన్న ఆశీర్వాదం వారి మీద కూడా వెళుతుంది. అలాగిన దేవుడు ఏం చేశాడు తెలుసా? మనల్ని ఆశీర్వదించాడు. ఇంతకుముందు దేవుడు లేనప్పుడు ఈ ఆశీర్వాదం దొరక్క బాధపడ్డాము. అయితే ఇప్పుడు యేసు దగ్గరికి వచ్చాం కనుక ఖచ్చితంగా ఈ ఆశీర్వాదాన్ని ఏం చేయాలి? మనము అనుభవించాలి. ఈ ఆశీర్వాదం నీది, దీనికి నువ్వు వారసులుగా ఉండాలి. దేవుడు చెప్పాడు నువ్వు మనం వారసులమని. కనుక దాన్ని ఏం చేయాలి? వారసులమైతే ఏం చేస్తాం? అనుభవిస్తాం. వారసులమైతే ఏం చేస్తాం? మన తండ్రి ఆస్తిని, మన తల్లి ఆస్తిని అనుభవిస్తాం. వారసులమైతే మన మామగారి, మన అత్తగారి ఆస్తులు కూడా ఏం చేస్తాం? మనం అనుభవిస్తాం. ఎందుకంటే దానికి మనం ఏమై ఉన్నాము? వారసులమై ఉన్నాం కనుక అది ఎక్కడికి పోద్ది? అది ఎవరికి చెందదు, అది మనకే చెందుతుందండి. ఒకవేళ వాళ్ళు వీళ్ళనామా రాయకుండా, ఒకవేళ వాళ్ళు మనకి ఉన్నటువంటి పొలాలు కానీ, స్థలాలు కానీ, ఇల్లు కానీ మన పేరు రిజిస్ట్రేషన్ చేయకుండా వెళ్ళిపోయినా కూడా ఎవడైనా వచ్చి ఇదిగో ఈ పొలం నీ పేరు రిజిస్ట్రేషన్ లేదు, ఈ స్థలం నీ పేరు రిజిస్ట్రేషన్ లేదు, ఇది నాది అని రిజిస్ట్రేషన్ చేయించుకునేవాడు, నాది అని లాక్కునేవాడు ఎవ్వడు కూడా లేడు.
ఎవడు ఈ భూమి మీదే ఇట్లుంటే మరి ప్రభు దగ్గర ఎలాగుంటుంది చెప్పండి? ప్రభు ఇచ్చిన ఆశీర్వాదం ఎలాగుంటుంది? ఆశీర్వాదానికి మీరు వారసులు అంటే ఎవడైనా అడ్డగించేవాడు ఉన్నాడా? ఎవడైనా ఆటంకపరిచేవాడు ఉన్నాడా? నా కుమారుడికి ప్రభువా ఈ ఆశీర్వాదానికి వారసుడిగా చెయ్యి అని చెప్పేసి, ఈ ఆశీర్వాదానికి వారసుడిగా నా కుమారుడు ఉండాలి, నా కుమార్తె ఉండాలని నువ్వు ప్రార్థన చేస్తే ఆ బిడ్డల మీదకి నీ ఆశీర్వాదం రానివ్వమంటే అడ్డగించేవాడు ఎవడన్నా ఉన్నాడా? లేదు, ఇది నీ కుమారుడికి కాదు, నీ కుమార్తె కాదని చెప్పేది ఏదైనా ఉందా? అడ్డగించేది ఏదైనా ఉందా? ఏదీ లేదు. నువ్వు ఆశీర్వాదం నువ్వు పొందుకుంటే నీలో ఉన్నటువంటి ఆశీర్వాదం నీ బిడ్డల మీద కూడా వస్తుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కనుక దిగులు పడాల్సిన అవసరం లేదు, కలవరపడాల్సిన. పాడైపోయినటువంటి పరిస్థితి అయినప్పుడు కూడా అక్కడి నుంచి కూడా ఏం చేయొచ్చు? నేలనున్న దరిద్రులను కూడా దేవుడు పైకి లేవనెత్తేటువంటి దేవుడు. పెంట కుప్పల నుంచి దీనులు దేవుడు పైకి లేవనెత్తగలిగిన శక్తిమంతుడు. ప్రజల ప్రధానులతో కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? లేపి కూర్చుండబెట్టగలిగిన దేవుడు. కనుక నీ కుమారుల విషయమై, నీ కుమార్తెల విషయం, నీ గర్భఫలం విషయమై వేదన, బాధ అది ఏదన్నా కానీ, వివాహమై శోధించబడుతున్నారా? యవ్వన కాలం నుండి బాధగా ఉన్నారా? నీకు ఒకవేళ చిన్న బిడ్డల గుండి బాధాకరంగా శోధనకరంగా ఉన్నారా? అయితే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఆశీర్వాదానికి మీరు వారసుడు అని చెప్పాడు కదా. ఆ ఆశీర్వాదం నా కుమారుడు దానికి వారసుడుగా ఉండాలి, ఆశీర్వాదానికి నా కుమార్తె దానికి ఆశీర్వాదానికి వారసురాలుగా ఉండాలి. ఆశీర్వాదం లేక నా బిడ్డలు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఆశీర్వాద మార్గాలు నడవకుండా మా బిడ్డలు నాశనకరమైన మార్గాలు నడుస్తున్నారు, ఆ మార్గాలు మళ్లించబడాలి అని చెప్పేసి కనుక నువ్వు దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచి ఆ ఆశీర్వాదం నాది, నా పిల్లలది, అది నా సొంతం, అది నాకు దేవుడు ఏం చేశాడు? దానికి నన్ను వారసురాలుగా చేశాడు. ఖచ్చితంగా దాన్ని నేను అనుభవిస్తా, నా బిడ్డలు కూడా దాన్ని అనుభవిస్తారు అని కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ తల్లి, తండ్రి, నువ్వు నమ్మి విశ్వసిస్తే తప్పనిసరిగా ఏం చేస్తావు? ఈ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. ఎవరిచ్చారు? ఇది దేవుడిచ్చాడు. ఒక మనుషుడిచ్చింది కదా. మనుషుడిచ్చింది ఉంటుందో పోద్దో తెలియదు. ఒకవేళ ఏ దుష్టుడు ఈ లోకంలో ఉన్న వాడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఆ పొలం కొనుక్కు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, ఈ స్థలం కొనుక్కు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, ఆ జాబ్ సంపాదించుకో అని చెబుతుంది. లేని వాటికి కూడా ఒకటే ప్రేరేపణిస్తుంది. అలాంటి ఒకవేళ నువ్వు సంపాదించుకుని దానిలో ఆశీర్వాదం నీకు దొరకదో కానీ ప్రభు ఇచ్చింది మాత్రం ఇది నీ సొత్తు, ఇది నీ సొంతం, దీన్ని అడ్డగించేవాడు ఎవడో లేడు. కనుక ఏం కావాలి? ఈ ఆశీర్వాదాన్ని నువ్వు సొంతం చేసుకో. సొంతం చేసుకున్నావా? ఇంకా దాన్ని పొందుకోవడానికి ముందుకు సాగు. ఇక్కడ అంటాడు కదా, ఫలించే అభివృద్ధి. ఏం కావాలి? అభివృద్ధి. మన చేతులు అభివృద్ధి ఉండాలి. ఎక్కడున్నామంటే అక్కడే ఉంటారు. ఎందుకని అంటే వీళ్ళు దేవుని మాటకు గత వారాల్లో చెప్తా ఉన్నాను, దేవుని మాటకి ఏం కావాలి? మనము లోబడాలి. దేవుని మాటకి ఎవరైతే లోబడతామో వారి జీవితాలు ఎలాగుంటాయో తెలుసా? ఆశీర్వాదకరంగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయి, అభివృద్ధికరంగా ఉంటాయి. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయాలు ఉంటుంది. నా మాట వింటే, దేవుడని యెహోవా చెప్తున్నాడు, నా ఆజ్ఞకు లోబడితే, నా మాట వింటే ఈ దీవెనలన్నీ కూడా మీ మీదకి వస్తాయి అని చెప్తాడు. నీ గర్భఫలం దీవించబడుతుంది. దీనికి సాదృశ్యంగా ఆయన చెప్తాడు కదా. 28 ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఈ మాటలన్నీ ఒట్టి అనుకుంటారా? ఒట్టిగా దేవుడు బైబిల్లో రాపించడు. అది ఖచ్చితంగా చేసేటువంటి దేవుడు అయి ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడిచిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినని ఎడల ఈ దీవెనలన్నీ కూడా నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి అంటున్నాడు. ఈ దీవెనలన్నీ కూడా నీ మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందా? ఏ దీవెనలు అంటే నువ్వు పట్టణంలో దీవించబడతావంట, పొలములో దీవించబడతావంట, నీ గర్భఫలము, నీ గర్భఫలము దీవించబడతాయి, నీ భూఫలము దీవించబడతాయి, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు కూడా ఏమవుతాయి? దీవించబడతాయి. నీ గంప, నీ పిండి పిసుకు తొట్టి కూడా దీవించబడుతుంది. అవునా? నీ గొర్రెలు, నీ మేకలు, నీ వ్యాపారం సరిలేక, నీ భూఫలం సరిలేక, నీ విత్తనం వేసినా సరైనటువంటి ఆశీర్వాదం చేతికి రాక నువ్వు బాధపడుతున్న పరిస్థితి నువ్వు కలిగి ఉంటే, ఓ సహోదరుడా, సహోదరి, నువ్వు కష్టపడి నీ విత్తనం వేసి నీ కాళ్ళతో నీ చేలకి నీరు పెట్టి రాత్రి మగుళ్ళు ఆ ఫలం కోసం ఎదురు చూస్తున్నా, ఆ ఫలం రాక బాధపడుతున్నావా? ఇదిగో ఆ చేనును నమ్ముకున్న కంటే దేవుని నమ్ముకో. చేనును పండించుకో, కానీ దేవుని మీద ఆధారపడు. దేవుడి మీద ఇస్సాకు దేవుడు నమ్మి విత్తనం వేస్తే నూరంతల పంట పొందుకున్నాడు. అలాగని దేవుడి మీద ఆధారపడిన ప్రతి బిడ్డ కూడా అవమానపరచబడరు, సిగ్గుపరచబడరు. ఖచ్చితంగా దైవాశీర్వాదాన్ని వారు చూడగలుగుతారు, దైవ దీవుని వారు చూడగలుగుతారు. ప్రభు చెప్తున్నాడు ఈ మాట, మీరు నా మాట వింటే అన్నాడు. నా మాట వినక ఆదాము ఆశీర్వాదాన్ని కోల్పోయాడు, అవ్వమ్మ ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. తర్వాత వారి కుమారులు కయ్యూను ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. అలాగే వారి సంతతి సరైన ఆశీర్వాదాన్ని చూడలేకపోయారు. కారణం నా మాట వినకపోవడాన్ని బట్టి.
నా ఆజ్ఞకు లోబడకపోవటాన్ని బట్టి ఈరోజు నువ్వు కనుక నా మాట వింటే, నా ఆజ్ఞకు కనుక లోబడితే ఏమవుతావో తెలుసా? నీవు ఈ విధంగా పట్టణములో పొలాల్లో నువ్వు దీవించబడతావు. నీ భూఫలం పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు కూడా దీవించబడతాయి. మరి నీ గొర్రె మేకల మందలు కూడా దీవించబడతాయి. నువ్వు ఏది కలిగి ఉన్నావో, ఏ వ్యాపారం చేస్తున్నావో, నాకు గొర్రెలు లేవు కదా, మేకలు లేవు కదా, పొలం లేదు కదా అనుకుంటావేమో. పొలం అని కదా, పొలాలు పనులు చేసుకున్న వారిని దీవిస్తాడంట, గొర్రె మేకలు కలిగిన వారిని దీవిస్తాడంట, దుక్కిటెద్దులు కలిగిన వారిని దీవిస్తాడంట, పట్టణాల్లో జాబులు చేసుకునే వారిని దీవిస్తాడంట, పొలాల్లో పనులు చేసుకునే వారిని దీవిస్తాడంట. దేవునికి స్థుతి కలుగును గాక. అంటే ప్రతి ఒక్కరికి దైవ దీవెన ఆశీర్వాదం ఉంది అంటాడు కదా. నీ గంప, నీ పిండి పిసుకు తొట్టి కూడా ఆశీర్వదించబడుతుంది. నీ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ పిండి పిసుకు తొట్టే లేదు అనే మాట వినబడదు. సమృద్ధి అయినటువంటి దీవెన ఆశీర్వాదం ఉంటుంది. ఇంకంతే కూడా నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలపటికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు దీవించబడతావు అంటున్నాడు. నీ మీద ఒకవేళ నీ మీద పడినట్లయితే, నీ మీద పడిన శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లుగా చేయను. వారు ఒక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల గుండా నీ ఎదుటి నుండి పారిపోతారు. 28వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండం ఎన్ని దీవెనల ఆశీర్వాదాలు. ఇవన్నీ కూడా ఎవరి కొరకు రాయబడ్డాయి అంటే మన కొరకు, నా కొరకు రాయబడ్డాయి, నీ కొరకు రాయబడ్డాయి. కనుక ఏం చేయాలి? రాసిన దాన్ని వాటి సొంతం చేసుకోవాలి. వాటిని మనం అనుభవించాలంటే ఏం చేయాలి? దేవుడు ఏమన్నాడు? నువ్వు నా మాట వింటే అంటున్నాడు. నువ్వు నా మాట వింటే, నువ్వు నా మాటకు లోబడితే ఈ దీవెనలన్నీ నీకు వస్తాయి. దీవెనలు లేక, ఆశీర్వాదం లేక, బిడ్డలను చూసి ఏడుస్తూ, కుటుంబాన్ని చూసి ఏడుచుకుంటూ, నీ బ్రతుకును చూసి ఏడ్చుకుంటూ, ఏంటి నా బ్రతుకు, ఏంటి శాపము అని చెప్పేసి అనుకుంటున్నావా? అనుకోవద్దు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు అలాగ అనుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు. దేవుడిని ఆశీర్వాదానికి వారసుడిగా ఉండడానికి దేవుడిని పిలిచాడు. అందుకే దేవుడిని పిలిచాడు. ఈ ఆశీర్వాదం నీది, ఈ దీవెన నీది, ఈ దీవెనలన్నీ కూడా నీవి, ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నీవి. శత్రువులు కూడా 7 త్రోవలు కూడా వెళ్ళిపోతాడు. నీ కొట్లలోను, నువ్వు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లుగా యెహోవా ఏం చేస్తాడు తెలుసా? ఆజ్ఞాపిస్తాడంటే ఎప్పుడు? నువ్వు ఆయన మాట విన్నప్పుడు, నువ్వు ఆయన మాట విని నీ కొట్లలో నువ్వు చేయి ప్రయత్నములన్నిటిలో కూడా నీకు దీవెన కలిగినట్లు యెహోవా నీ కోసం ఆజ్ఞాపిస్తాడంట. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశములో ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు ఇచ్చిన సంఘములో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ఆశీర్వదిస్తాడు. కొంతమంది వెతుకులాడుకుంటూ ఉంటారు. ఎక్కడో వెతుకులాడుకుంటే ఎక్కడో దొరకదు. ఎక్కడ? నీ దేశములో, నీ పొలములో. నీ పొలాన్ని విడిచిపెట్టేసి వేరు పొలం వెంక చూసి నువ్వు ఎంత బాధపడిన ఏమన్నా దొరకదు కదా. నీ పొలంలోనే నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. నీ పొలంలోనే ఆశీర్వాదం. వేరే వాళ్ళ జాబు చూసి నువ్వు ఎంత బాధపడినా ఏమన్నా ఉంటుందా? నీ జాబులో నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలి. వేరే వాడు చదువు చూసి నువ్వు బాధపడితే ఏమన్నా వస్తుందా? రాదు. నీ చదువు నువ్వు చదువుకోవాలి. దేవునికి స్థుతి కలుగును గాక. వేరే వాళ్ళు వండుకున్నటువంటి బిర్యానీ ఆ వాసన చూసి నువ్వు అబ్బా అని చెప్పేసి అనుకుంటే ఏం లేదు. నువ్వు వండుకున్నది నువ్వు తినాలి. నువ్వు కూడా వండుకోవడానికి ప్రయత్నం చేయాలా. నువ్వు కూడా అలాగా నీ పొలాన్ని అలా పండించుకోవడానికి ప్రయత్నం చేయాలా. అర్థమవుతుందా బిడ్డలారా? కనుక ఏదో చూసి ఏం చేస్తాం మనము? ఒక్కొక్క పర్యాయమో ఏదో అటు ఇటు అని చెప్పేసి ఆశపడతా ఉంటాం, గంతులేస్తాం. అది నీకు రాదు. ఏం చేయాలా? నీ దేశంలోనే, నీ సంఘంలోనే దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో అక్కడ నువ్వు ఆశీర్వదించబడతావు. అక్కడ నీకు ఆశీర్వాదం ఉందని చెప్పేసి ఏం చేశాడు? దేవుడు నిన్ను ఇక్కడికి నడిపించాడు. కనుక ఏం చేస్తావు? ఇక్కడ నువ్వు ఆశీర్వాదం వెతుక్కో, దీవెని వెతుక్కో, తప్పనిసరిగా దొరుకుతుంది. తప్పనిసరిగా దీవెన ఆశీర్వాదం నీకు దొరుకుతుంది. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తన ప్రతిష్ఠిత జనముగా కూడా నిన్ను స్థాపిస్తాడంట. భూ ప్రజలందరూ యెహోవా నామమును పిలవబడుచుండు చూచి భయపడతారు. ఇలాగా దేవుడు వాగ్దానం చేశాడు మనకి. ఆయన మాట వింటే ఇలాంటి దీవెన, ఆశీర్వాదం. కనుక ఏముండాలి? మనలో అభివృద్ధి ఉండాలి. ఆశీర్వాదం పొందుకుని ఏం కావాలి? మనం అభివృద్ధి చెందాలి. ఇంకేం కావాలంటే విస్తరించాలంట. ప్రభువుని కలిగి ఉన్న మనము మనలోంచి దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క వాక్యం కూడా ఏం కావాలి? విస్తరించబడాలి. అన్ని జనులకు వెళ్ళాలి. అన్ని జనులకు వెళ్తుందంటే విస్తరించబడడం ఉందా? ఆ రోజున విస్తరించడం అంటే భూమి మీద జనులు లేరు కనుక విస్తరించండి అని చెప్పేసి ప్రభు చెప్పాడు. ఈ రోజున ఏం కావాలి? దేవుని నామములో మన అభివృద్ధి చెందాలి. మన అభివృద్ధి అందరికీ తేట కనపడాలండి. ఈ అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలి అని చెప్పేసి తిమోతి నీ అభివృద్ధి అందరికీ తేటగా అగ్గపరచు అని చెప్పేసి అంటున్నాడు. ఈరోజు మనం కూడా అభివృద్ధి చెందాం అని చెప్పేసి ఏం కావాలి? అనేకులకు నువ్వు అగ్గపడాలి. నీ భక్తిలో అభివృద్ధి కావాలి, నీ ప్రార్థనలో అభివృద్ధి కావాలి. అర్థమవుతుందా? యేసును మోసుకుని వెళ్ళేటువంటి విషయంలో, యేసు కోసం జీవించే విషయంలో నీ బ్రతుకు అభివృద్ధి చెందిందా?
సంబంధంగా అభివృద్ధి చెందినటువంటి వ్యక్తిగా భూమి మీద నువ్వు అగ్గబడుతున్నావా? యేసుకు చెందిన వ్యక్తిగా నువ్వు అగ్గబడుతున్నావా? దేవుడు చేసిన వ్యక్తిగా నువ్వు మార్చబడ్డావా? దేవుడు చేసిన బిడ్డగా నువ్వు ఉన్నావా? దేవుడి చేత చేయబడిన కుమారుడిగా, దేవుడి చేత చేయబడిన కుమార్తెగా ఈ భూమి మీద నువ్వు అగ్గబడుతున్నావా? ఇంతకుముందు నువ్వు ఎవరి చేత తల్లి చేసిన బిడ్డవి, తల్లి ద్వారా ఈ భూమి మీదకి, తండ్రి ద్వారా ఈ భూమి మీదకి వచ్చాం. అయితే శరీర సంబంధమైన పుట్టుక, అయితే భూ సంబంధమైన పుట్టుక మనం పుట్టాం. అయితే ఇప్పుడు దైవికమైన పుట్టుక మన జీవితంలో అగ్గపడాలి. అది దేవుడి చేత చేయబడినటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. దేవుడి చేత చేయబడిన కుమార్తెగా నువ్వు ఉండాలి. దేవుడి చేత తయారు చేయబడినటువంటి మలచబడిన కుమారుడుగా, కుమార్తెగా భూమి మీద మన జీవితాలు అగ్గపడాలి. ఒక అభివృద్ధి మనలో ఉండాలండి, అభివృద్ధి మనలో ఉండాలి. ఆ అభివృద్ధి లేకోకుండా ఏం చేస్తారు? భూ సంబంధం అభివృద్ధి కోసం మనం ప్రయాసపడతాం. భూ సంబంధమైన దీవెనలు, భూ సంబంధంగా అభివృద్ధి చెందితే అబ్బో ఎంత అభివృద్ధి చెందాను అని చెప్పేసి అనుకుంటాం. నీ అవయవాలను లోపాన్ని చూడు, నీ బ్రతుకులను లోపాన్ని చూడు. అభివృద్ధి ఉందా? మరి దానిలో నీ జీవితంలో మార్పు చెందింది ఏదన్నా ఉందా? దేవుని చేత చేయబడినటువంటి పరిస్థితి నీ బ్రతుకులు ఆగబడుతుందా? దేవుని చేత తయారు చేయబడినటువంటి కుమారుడుగా, కుమార్తెగా, దేవుని యొక్క చేతి శిల్పి, ఆయన శిల్పి, ఆయన నిర్మాణకుడు, ఆయన చేతిలో నువ్వు చెక్కబడినటువంటి కుమారుడుగా, కుమార్తెగా ఆ విధంగా అగ్గబడుతున్నావు భూమి మీద. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాగే మన జీవితాలు మార్పు చెందాలి. దేవుడి చేత చేయబడిన బిడ్డలుగా మనం ఉండాలి, చేయబడిన బిడ్డలుగా మనము ఉండాలి. మార్పు చెందిన బిడ్డలుగా మన జీవితాలు అగ్గపడాలి. ఇప్పుడు ఫలించి అభివృద్ధి చెంది ఏం కావాలి? విస్తరించాలంటే, విస్తరించడం అంటే ఆ దినాన్ని భూమి మీద ప్రజలు లేరు కనుక విస్తరించమని చెప్పాడు. ఈ రోజున భూమి మీద జనాలు విస్తారంగా ఉన్నారు. భూమి పట్టనంత జనము విస్తరించబడ్డారు. అయితే ఆ దినము దేవుడు పలికిన ఆశీర్వాదం నెరవేర్పు జరిగింది. అయితే ఈ సమయంలో మరి మనం ఏం చేయాలి? విస్తరించడం అంటే సువార్త ద్వారా ఏం కావాలి? ఇతరులకు మనం సువార్త చెప్పాలి. సువార్త చెప్పుడు ద్వారా ఏం కావాలి? మనం విస్తరించబడాలి. మన గ్రామాలు, మన పట్టణాలు, మన దేశాలు పరిధులు దాటాలి. అంటే ఎలాగా? నీ భక్తి, నీ ప్రార్థనా జీవితం ఇక్కడిక్కడే వెతుక్కుంటే, నీ ఇంటిలో వెతుక్కుంటే, నీ ఇంటి కోసం వెతుక్కుంటే ఇంటిలోనే ఉంటావు. నీ ఇంటి కోసం వెతుక్కుంటే నీవు ఇంటిలోనే ఉంటావు. అర్థమవుతాయి. కేవలం ఒట్టి సంఘంలో బలహీనలు, వ్యాధులు, రోగాలు అయ్యా అని చెప్పేసి వెతుక్కుంటే అక్కడే ఉంటావు. కానీ ఏం చేయాలి తెలుసా? దేవుని సన్నిధిలో నువ్వు విస్తరించబడాలి అంటే మన గ్రామాలు, మన పట్టణాలకి, మన దేశానికి సువార్త వెళ్ళాలి, ఆత్మలు సంపాదించాలి, సంఘాలను కట్టాలి, సావుకుల సంఘంలో నుంచి లేవాలి అని నువ్వు చేసే ప్రార్థన ద్వారా, నీకున్న ఆసక్తి ద్వారా, నీకున్న భారాన్ని బట్టి మనం ఏం చేస్తాం తెలుసా? విస్తరించబడతాం. అలాగ మనం విస్తరించబడతాం. అలాగ మనం ఏం చేయాలి? విస్తరించబడాలి. అలాగ నువ్వు విస్తరించబడాలి. అలా కాకుండా ఎక్కడున్నావు అక్కడే అన్నట్టు ఉండొద్దు. నీ ప్రార్థన ద్వారా ఏమవ్వాలి? నువ్వు విస్తరించి ఏం కావాలంట? భూమిని నిండించండి అంటున్నాడు అక్కడ. దాన్ని ఏం కావాలి? మీరు లోపరుచుకోండి అంటున్నాడు. లోపరుచుకుని ఏం చేయాలంట? మనము ఏలుబడి చేయాలంట. బైబిల్లో ఒక మాట ఉంది, కీర్తన 2వ కీర్తనలో అంటాడు కదా, అడుగు జనములు నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతాల వరకు కూడా ఏం చేస్తాను? నీకు సొత్తుగా ఇస్తాను. అప్పుడు ఏం చేస్తావు తెలుసా? కుండను పగలగొట్టినట్టుగా చెక్క ముక్కలుగా వారిని ఏం చేస్తావు? నువ్వు పగలగొడతావు అని చెప్పేసి అంటున్నాడు. అలాగే నువ్వేం చేస్తావు? వారిని నువ్వు ఏలుబడి చేస్తావు అని అంటున్నాడు. ఇనుప దండముతో నువ్వు వారిని నలగొడతావు, కుండను పగలగొట్టినట్టు వారిని చెక్క ముక్కలుగా పగలగొడతావు. అంటే ఏం చేస్తావు? నువ్వు ఏలుబడి చేస్తావు అని అంటే ఇనుప దండంతో వారిని ఏం చేస్తావు? ఏలుబడి చేస్తావు. ఇనుప దండంతో వారిని నలగొడతావు. ఇనుప దండం అంటే మనకున్నటువంటి మన బలం కాదండి, దైవికమైన బలం, దేవుని యొక్క వాక్యం, దేవుని ఆత్మ ద్వారాగా వారికి ఉన్నటువంటి దేవునికి లోబడిన మనసు, స్వభావం, ఆ పాపాన్ని అంతటి కూడా ఏం చేస్తామంటే మనము నలగొడతామని, కుండను పగలగొట్టి వారిని చెక్క ముక్కలుగా పగలగొట్టేసి ప్రభువుకు లోబరుస్తామని చెప్పేసి అక్కడ దేవుని వాక్యం. కనుక ఇలాగనే ఏం కావాలి? మనము దేవుని నామను ప్రార్థన చేసి, దేవుని నామను మనం ఆశీర్వదించబడి ఈ ఆశీర్వాదాన్ని అనేకులకు పంచగలిగేటువంటి కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉండాలి. నీ ఆశీర్వాదం విస్తరించబడాలి. నీలో ఉన్న ఆశీర్వాదం, క్రీస్తుని గురించిన ఆశీర్వాదం, క్రీస్తు సువార్త అనే మహిమైశ్వర్యం నీ బ్రతుకులో ఉంటుండగా అదేం కావాలి? అనేకులకు పంచబడాలి. అది విస్తరించబడాలి. నీలో నుంచి అనేకులకు అది విస్తరించబడాలి. నువ్వు అభివృద్ధి చెందాలి. ఫలభరితంగా నీ జీవితం మార్పు చెందాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సంవత్సరాల తరబడి కూడా కొంతమంది జీవితాలు ఎట్లా ఉన్నాయో అట్లానే ఉంటాయి. అలా ఉండొద్దు సుమా, అలా ఉండొద్దు. దాన్ని దాటుకుని రా. ఆశీర్వాదానికి పాత్రుడు, ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన దేవుడు, పైన ఆశీర్వాదాలు, పరమన్న ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు ఏం చేస్తాడంట? ఆయన ప్రేమను బట్టి మనకి ఇచ్చాడంట. వాటన్నిటి కూడా పొందుకోవచ్చు. ఈ రోజున జగన్ గారు స్థలాలు ఇస్తుంటే మనం ఏం చేస్తున్నాం? నాకు స్థలం లేదు, నాకు ఇల్లు లేదు, నేను పెట్టుకోవాలని చెప్పేసి బాధపడుతున్నా. వచ్చిన వారు సంతోషపడుతున్నారు, రాని వారు మరలా ట్రై చేస్తున్నారు. ఇలాగ కొన్ని పథకాలు కూడా ఆయన పెట్టాడు. వాటి కోసం ఏం చేస్తున్నారు? కాదనగా తీసుకోండి,
తీసుకోండి చక్కగా. ఎందుకంటే మనమేం దొంగతనం చేయట్లేదు కదా, ఇస్తున్నాడు కానీ తీసుకోండి. కానీ రానప్పుడు ఎంతో బాధపడుతున్నాం, మరలా ట్రై చేస్తున్నాం. రేషన్ కార్డు లేదనో, ఆధార్ కార్డు లేదనో, చెప్పండి పాన్ కార్డు కావాలనో, వీటన్నిటి కోసం ట్రై చేయట్లేదా? మనం ట్రై చేస్తున్నాం కదా. ఇంకా మరి ఏంటి పింఛన్ రావట్లేదనో, మరి ఇంకా రకరకాలుగా ఇలాంటివన్నీ కూడా రాకపోతే, వస్తుంటే దేవుని స్తోత్రం, రాకపోతే ఏం చేస్తాం? మరలా ట్రై చేస్తున్నాం. దాన్ని సంపాదించుకునేంత వరకు కూడా. అలాగనే దేవుడు నీకు ఇచ్చేంత వరకు కూడా నీ జీవితంలో ఏం కావాలి? మంచి పోరాటం కరిగి ప్రార్థన చేసి వాటిని సంపాదించుకొని అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి ఏం కావాలంటే దాన్ని మనము లోపరుచుకోవాలంట. ఈలాగన ఏం చేశాడు? దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఈలాగన దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇలాగేం కావాలి? మనము ఆశీర్వదించబడాలి, దీవించబడాలా, ఆశీర్వదించబడాలా. ఇది దేవునికి ఇష్టం. ఈ ఆశీర్వాదం నువ్వు పొందుకోకుండా నువ్వు బాధలు పడి ఏడ్చుకుంటా దిగులు పడ దేవుడికి ఇష్టం కాదు కదా. నీ కుమారుడు గొప్ప ఆశీర్వాదాన్ని సిద్ధపరిచావు. వాడు పేదవాడిగా, దీనుడిగా, దరిద్రుడిగా, దిక్కుమాలుడిగా బ్రతకడం నీకు ఇష్టమా? నీకేం కర్మ అలా బ్రతకడానికి? నీకు ఆస్తి లేదా, ఐశ్వర్యం లేదా అని చెప్పేసా. నువ్వు మంచి కారు కొన్నావు అనుకోండి, మీ కొడుక్కి వాడు నడిచి వెళ్తున్నాడు అనుకో, బైక్ కొన్నావు, ఏమంటావు? బైక్ వేసుకుని వెళ్ళరా, నీకోసమే కొన్నదే అంటే, అమ్మో నాకు భయం బైక్ అంటే ఎంతకాలం నేర్చుకో అని చెబుతాం. అవును కదా, నేర్చుకో అని చెబుతాం. వాడు నేర్చుకోకపోతే ఏం చేస్తాం? మనం సణుగుతూ ఉంటాం, గొనుగుతూ ఉంటాం. ఎలాంటి వాడవరా నువ్వు, బైక్ ఉండగా బైక్ వేసుకుని వెళ్ళావు అని చెప్పేసి. కారు కొన్నావు, కారు వేసుకుని వెళ్ళరా, ఎండ భయంకరంగా ఉంది అంటే, అమ్మో నాకు నడపడం రాదు అంటే, నేర్చుకో అని చెబుతాం. అవును కదా. ఇప్పుడు మన పిల్లలు కూడా ఏం చేస్తారు? నేర్చుకోమని చెప్తున్నాం, నేర్చుకోండి అంటున్నాం. ఎందుకంటే సునాయాసంగా బైక్ మీద వెళ్తాం. సునాయాసంగా కారు ఉంటే కార్లు ఏం చేస్తాయి? ఎక్కడికంటే అక్కడికి హాయిగా వెళ్తాం. అర్థమవుతుందా? అవి ఉండి కూడా దాన్ని వాడుకోకపోతే, అవి ఉండి కూడా వాటి సద్వినియోగపరచుకోవడం చేత కాకపోతే ఎంత బాధ చెప్పండి. దాన్ని ఊరుకుంటామా? ఎట్లయినా ఆ బైక్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కింద పడి బేదపడి. అలాగే కారు కూడా ఏం చేస్తాం? అలాగనే డ్రైవ్ చేసి నేర్చుకుని దాన్ని వాడుకోవడానికి ఇష్టపడతాం భూ సంబంధంగా. అలాగని దేవుని సన్నిధిలో కూడా ఈ ఆశీర్వాదం దేవుడు నీకు ఇచ్చాడు కనుక దీనికోసం ఏం కావాలి? ప్రభు కూడా ఏమన్నాడు? ఈ ఆశీర్వాదం నీకు ఇచ్చాను, ఎందుకలా ఏడుస్తావు, ఎందుకలా దిగులు పడతావు, ఎందుకలా కలవరపడతావు, ఏది లేనట్టుగా ఎందుకలా భయపడతావు, ఎందుకలా వణుకుతావు, ఆ దుష్టుని చూసి భయపడతావు, నీకున్న పరిస్థితులు చూసి భయపడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు? నేను నిన్ను ఆశీర్వదించాను కదా, దీవించాను కదా, అదుగో ఆశీర్వాదం పొందుకో, నువ్వు అనుభవించు, సంతోషించు, ఆనందించు. నా సరే నువ్వు గంతులు వేయి బిడ్డ, నువ్వు గంతులు వేస్తూ ఆనందిస్తూ నీలో నా ఆశీర్వాదం ఇతరులకు పంచు, నేను ఎంతో ఆనందిస్తాను. నువ్వు సంతోషిస్తూ ఆనందిస్తూ నన్ను బట్టి నేను ఇచ్చిన ఆశీర్వాదాలను పొందుకుని ఇతరులకు కూడా వాటిని పంచు, నిన్ను బట్టి నేను కూడా ఆనందిస్తాను, నిన్ను బట్టి నేను కూడా సంతోషిస్తా అని ప్రభువు మనల్ని బట్టి దేవుడు ఇలా కోరుకుంటాడు. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? నాలాంటిది బైక్ నేర్చుకోండి భయపడమ్మో నాకొద్దు అని చెప్పేసి నేటికి కూడా నేర్చుకోకుండా ఉన్నట్టుగా నేను ఆశీర్వాదాన్ని పొందుకోలేనటువంటి పరిస్థితి. అంటే అట్లా ఆ బైక్ విషయమై అలాగే. అంటే కొంతమందికి ఇలా భయం. నా జీవితంలో కూడా బైక్ నేర్చుకోవాలంటే భయం, నేర్చుకోలేకపోయాను. సరే భూ సంబంధం ఇది, నేర్చుకోకపోయినా అది కొట్టుకొని పోద్ది, అది తొలగిపోద్ది, దానికోసం పెద్ద విశేషం కాదు. అయితే భూ సంబంధం అర్థం కాడ చెప్తున్నాను కనుక నీకు బైకే ఉండి కారే ఉంటే ఏం చేస్తావు? తప్పనిసరిగా నేర్చుకుంటావు, దానిలో హాయిగా వెళ్తావు. ఎంత సుఖంగా ఉంటుంది జర్నీ. అది నడిచిపోవాలన్నా, ఆటోలు ఎక్కి వెళ్ళాలన్నా, బస్సులు వెళ్ళాలన్నా చాలా కష్టం ఉంటుంది. ఇవి లేనప్పుడు ఆ కష్టాన్ని అనిపిస్తావు. ఇవి ఒంటరిగా కూడా అలా అనిపిస్తావా? అనుభవించావు. అయితే అనుభవిస్తున్నావు అంటే ఏంటి? ఉండి కూడా నేర్చుకోలేని పరిస్థితి. ఈ రోజున దేవుడు నీకు ఆశీర్వాదాన్ని సిద్ధపరిచాడు, కానీ పొందుకోలేకపోతున్నావు అంటే ఏమనాలి చెప్పండి? అనుభవించలేక ఏడుస్తున్నావు అంటే ఏం చెప్పాలి? దిగులు పడుతున్నావు, కలవరపడుతున్నావు అంటే నీ గంప పిండి పిసుకు తొట్టి ఆశీర్వాదం లేదంటే, నీ గర్భఫలం ఆశీర్వాదం లేదంటే, నువ్వు చేసే వ్యాపారాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా లేవని నువ్వు దిగులు పడుతూ ఏడుస్తుంటే ఏమిటి అర్థం? నీ మీదకి వచ్చిన శత్రువు ఒక దిక్కు నుండి వచ్చి నేను బాగా బాధపడుతున్న పరిస్థితి కలిగి ఉండి దేవుడు 7 దిక్కులుగా వాడు పారిపోతాడు అంటున్నాడు. దేవుడు వాడు 7 దిక్కులుగా పారిపోతాడు అంటున్నాడు. మరి ఇలాగ ఆశీర్వాదం, ఇలాంటి విజయాన్ని పొందుకోలేక ఆల్మట్టిస్తూ ఏడుస్తూ వాడి చేత కొట్టబడుతుంటే ఏమిటి అర్థం? ఏమిటి చెప్ప? నువ్వు చేసే పనులు సఫలం కాకుండా బాధపడుతున్నాడు ఏంటి? ఆ దేవుడి చిత్తమా? ఆలోచించే ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకు కలత, ఎందుకు చింత, ఎందుకు వేదన? దేవుని ఆలస్యం ఎందుకు? వెంటనే మోకరించి దేవుని తట్టి నీ చేతులు చాచు, దేవుని తట్టి నీ ముఖమెత్తు, కన్నీళ్ళు విడు. ప్రభువా, నీవు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఆశీర్వాదానికి వారసుడిగా పిలిచావు, కానీ దీన్ని పొందుకోలేక ఇప్పుడు దౌర్భాగ్యుడిగా ఉన్నాను, దిక్కుమాలలాగా ఉన్నాను, నాకే దిక్కు లేదనుకున్నానయ్యా. సారీ ప్రభువా అని చెప్పేసి నన్ను ఆశీర్వదించయ్యా. ఆ ఆశీర్వాదం నేను వారసుడు కూడా దాన్ని నేను అనుభవించాలి, నేను, నా పిల్లలు, నా కుటుంబం అనుభవించాలి. నాలో నుంచి ఆశీర్వాదం ఇతరులకు కూడా నేను పంచాలయ్యా
అట్టి ఆశీర్వాదం నాకు ఇచ్చావు తండ్రి. ఈరోజు చూడండి, ధనవంతులు ఏం చేస్తున్నారు తెలుసా? డబ్బు కలిగిన వారు ఈ కరోనా వైరస్ ప్రభావం బట్టి ప్రభుత్వానికి ఏం చేస్తారు, కోట్లు, కొంతమంది లక్షలలో, కొంతమంది కోట్లలో ఏం చేశారంటే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇచ్చారు, ఎందుకంటే వారి దగ్గర డబ్బు ఉంది కనుక వారు ఆశీర్వదించబడ్డారు. ఇతరులకు కూడా కష్ట సమయంలో వారు ఆశీర్వాదకరంగా ఉన్నారు. అర్థమవుతుందా? ఈ లోక సంబంధం ధనం కలిగిన వారు అలాగుంటే క్రీస్తుని కలిగి ఉన్న మనం ఎలాగుండాలి, దేవుడిని కలిగి ఉన్న మనం ఎలాగుండాలి? అర్థమవుతుందా? నీ జీవితం ఎక్కడ పడుంది, నువ్వు ఎక్కడున్నావు ఒక్కసారి ఆలోచన చేసుకుని, దేవుడిని దేనికోసం పిలిచాడు, అయితే నువ్వు ఎక్కడున్నావు, దేవుడిని ఎలాగుండమని పిలిచాడు, అయితే నీ బ్రతుకు ఎక్కడుంది, ఏ పరిస్థితులు ఎలాగున్నావు ఒకసారి ఆలోచన చేసుకుని ఏలుబడి చేయమని దేవుడు చెప్తున్నాడు. ఏలుబడి చేయమని సమస్తాన్ని కూడా ఏం చేయమంటున్నాడు దేవుడు? ఏలుబడి చేయన్నాడు. కానీ మనం ఎవరు ఏలుబడి కిందో, దేని ఏలుబడి కింద ఉండి మనం బాధపడి డబ్బుని ఏలుబడి చేయాలి. లోకంలో ప్రతి దాన్ని కూడా మనం ఏలుబడి చేయాలి. కానీ ఆ ఏలుబడి ఏం లేదు మన జీవితంలో, లేక మనం శోధన బాధలు అనిపిస్తున్నాం కనుక దేవుడు అది కూడా ఆశీర్వాదాలు దేవుడు దాన్ని కూడా ఉంచాడు ప్రియ సహోదరుడా, సహోదరి. కనుక ఏం చేద్దాం, మనం అలాగన ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసుకుని ఒక ప్రత్యేకమైన ఒక మంచి లైఫ్ భూమి మీద దేవుని నామములో మనం కలిగి నడుచుకుందాం. అనేకులు కూడా ఆశీర్వాదకరంగా ఉందాం. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందామా? ఇక నీ దుఃఖాన్ని విడిచిపెట్టే, నీ కన్నీటి విడిచిపెట్టే, ప్రభు సన్నిధిలో కన్నీళ్ళు విడు, ప్రార్థన చేయి. నీకు గొప్ప ధైర్యం తెచ్చుకో. ప్రభు నీకు ఆశీర్వదించాడు, దాన్ని సొంతం చేసుకో, దాన్ని సంపాదించుకో. ఇదిగో నీకు ఏమీ లేక బాధపడుతున్న సమయంలో ఎవరైనా ఇదిగో నీ పిత్రార్జితం, ఇది మీదే, ఈ పొలం నీదే, ఈ స్థలము నీదే, లేకపోతే ఇదిగో ఈ ఆస్తి కొన్ని లక్షలు నీకే అని చెప్పేసి కనుక ఎవరైనా తెచ్చిచ్చారనుకోండి, ఎంత సంతోషపడతావు. అవునా, ఇది మీదేనమ్మా, మీ తండ్రిది, మీ తాతలది ఇది, కానీ అది అప్పుడు మీ తాత పట్టించుకోలేదు కనుక అది పోయింది. ఇదిగో ఈ రోజున మరి ఇది నీకే తెచ్చిస్తున్నావమ్మా అని చెప్పేసి 1 ఎకరమో 6 ఎకరమో లేకపోతే 2 ఎకరాలో లేకపోతే స్థలమో పొలమో కొన్ని లక్షలో తీసుకొచ్చి కనుక నీ కష్టబాధలు ఉన్నప్పుడు ఇచ్చారనుకోండి, ఎలాగుంటావు? ఆశ్చర్యపడిపోయి, సంబరపడిపోయి, సంతోషించి, ఆనందించి ఎంతగానో ఆ నిద్ర కూడా పట్టినంత ఆనందం, భోజనం చేయడానికి మనసు రానంత ఆనంద సంతోషాలు అనుభవిస్తావు. ఆ ఇచ్చిన వ్యక్తిని హత్తుకుని సంతోషంతో కన్నీళ్ళు విడిచి హత్తుకుని థ్యాంక్స్ ఎన్ని పర్యాలు చెబుతావో తెలియదు. ఈరోజు అట్టి పరిస్థితుల్లో నువ్వు ఉంటుండగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ ఆశీర్వాదం నేను ఎప్పుడో సిద్ధపరిచాను, ఈ ఆశీర్వాదం నీది, ఈ దీవెన నీది, మొక్కరించు, నా మాట విను, ప్రార్థన చేయి, సంపాదించుకో అని ప్రభు చెప్తున్నాడు. అర్థమవుతుందా? కనుక ఏం చేద్దాం, ఆయన మాటకు మనము లోబడి ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందామా? స్తోత్రములు తండ్రి, మమ్ములను ప్రేమించి, అతి మిక్కిలిగా ప్రేమించి, అతి ఎక్కువగా ప్రేమించి, అయ్యా నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకోలేక దిగులు, వేదన, బాధ, కలవరం కలిగి ఉన్న బిడ్డలు గర్భఫలాన్ని బట్టి, వారి యొక్క తండ్రి చేతి పనులను బట్టి, తండ్రి వారి కుటుంబ పరిస్థితులను బట్టి, వారి వ్యక్తిగత జీవితాలను బట్టి, తండ్రి శత్రువు బలాన్ని బట్టి, శత్రువు ద్వారా వారు శోధించబడుతూ వాడు వేసే అగ్ని వంటి బాణాలు వ్యాధుల రూపంలో, రోగాల రూపంలో శోధిస్తున్న పరిస్థితులను బట్టి, అయ్యా స్వార్థ చెప్పాలనుకున్న చెప్పలేని పరిస్థితులను బట్టి, అయ్యా నీకు రకరకాల పలు విధాలుగా శోధించబడుతున్న బిడ్డలు ఏలుబడి చేయలేక వాటి యొక్క ఏలుబడిలోనే ప్రభు నలిగిపోతున్నటువంటి ఈ కుమార్తెలు తండ్రి నీ కొందాలు ఆయనతో నువ్వు మాట్లాడే రీతిని బట్టి నీ కొందాలు ఆశీర్వాదానికి వారసులుగా ఉండడం కోసం మిమ్మల్ని పిలిచాను కానీ ప్రభువా వేదనకి, దుఃఖానికి, శాపానికి ఉండడం కోసం, కీడు మీరు అనుభవించడం కోసం నేను మిమ్మల్ని పిలవలేదు అని చెప్పిన అమూల్యమైన మాటను బట్టి నీకు కొందాలు. మొట్టమొదటిగా స్త్రీనిగా పురుషునిగా చేసి వారిని నరులని పేరు పెట్టి, వారిని ఆశ్రయించి నరులని పేరు పెట్టేవయ్యా. ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించి దాన్ని ఏలుబడి చెయ్యండి అని చెప్పావయ్యా. నీకు స్తుతులు స్తోత్రాలు తెచ్చుకున్నాం కనుక అయ్యా ఈ మాటలు నీ బిడ్డల జీవితంలో ఎవరి జీవితంలో ఇలాంటిది లేక, ఇలాంటి ఆశీర్వాదం లేకున్నారో ఈ మాటలు వారి ఆశీర్వాదం పొందుకోవడానికి సంపూర్ణంగా శక్తిని, బలాన్ని, దేవ ప్రేరేపణని ఇచ్చినట్లుగా నీ ఆత్మకార్యం జరిగించిన వర్తమానం విన్న ప్రతి ఒక్క బిడ్డ నీ యొక్క వాక్యం చేత ప్రేరేపించబడాలి, నీ ఆత్మ చేత ప్రేరేపించబడి నీ మాట విని ప్రార్థన చేసుకుని దీవుని ఆశీర్వాదం పొందుకోగలిగే కుమార్తెలు ఉండడానికి నీ కృప చూపని ప్రార్థన చేస్తూ యేసు ప్రభువు వారి పేరు వేడుకొని చూస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రైజ్ ది లార్డ్.